నమస్తే. విశ్వగురు పత్రిజీకి నమస్కారం చేసుకొని, స్వర్ణమాల పత్రి మేడంకి నమస్కారం చేసుకొని, నేను ధ్యానం పరిచయం అయింది చిన్నప్పటి, అంటే మా పిల్లలు చిన్నగా 93, 95 అట్లా అయ్యింది సార్, అయ్యింది మేడం. కాకపోతే అప్పుడంతా కొంచెం పిల్లల చదువుల కోసం అట్లా వెళ్ళే వాళ్ళము. కొద్దిగా మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినాక నాకు ఆరోగ్యపరంగా కొంచెం ఇదైనందుకు కొంచెం మళ్ళీ ధ్యానానికి వచ్చినాను. 2022 నుంచి కంటిన్యూగా చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడు మరీ పట్టి ఎలా చేసినానంటే గంటలు కూర్చొని ధ్యానం చేసినాను. మధ్యలో మా వారు పోయినారు కరోనా సమయంలో. ఆ బాధ తీర్చుకునేందుకోసం కొంచెం ధ్యానమే నాకు సహాయం చేసింది. ఇంకెవరు చేయరు, మనల్ని మనమే తీర్చిదిద్దుకోవాలనే విధంగా కాన్సెప్ట్లో వచ్చినట్టు ఉన్నాను నేను. ధ్యానం అంటే ఏమనేది ఆ విధంగా ధ్యానం చాలా బాగా స్టార్ట్ చేసినాను. ఒకటి పరీక్ష మాదిరిగా ఏమొచ్చిందంటే నాకు ఒక ఇది ఏమంటారు పైల్స్ లాగా ఒకటి వచ్చింది, గడ్డలాగా వచ్చేసింది అక్కడ. అది పైల్స్ లో ఒక టైప్ అని చెప్పినారు. అది ఒకసారి ఒక 30,000 రూపీస్ పెట్టేసి ఖర్చు చేయించుకొని తీయించుకొని ఇంటిని. ఇప్పుడు మరీ వచ్చింది. సరే ధ్యానం అంటే అన్ని రోగాలు బాగా అవుతుందని అన్నారు కదా, ఇది ఎందుకు పోకూడదు అనే పట్టుదలతో కూర్చున్నానంటిగినా మరి అట్లా ఇట్లా కాదు. రాత్రి కంటిన్యూగా 3 hours కూర్చున్నాను ఒక సిట్టింగ్. కూర్చొని ఉండగానే అక్కడ ఆ స్థలంలో కొంచెం ఫీలింగ్ అయ్యేది అర్థమైపోయింది నాకు. ధ్యానం చేస్తుండగానే అర్థమైపోయేసింది. ఇది వదలకూడదు అనేసి పట్టుతో చేస్తుంటే కనీసం ఒక 4 రోజుల్లోనే చాలా క్యూర్ అయిపోయింది. అట్లా ఒక్క తలనొప్పితో మొదలుకొని ఏది బాధ వచ్చినా కానీ ధ్యానం ద్వారానే నేను దూరం చేసేసుకుంటా ఉన్నాను. ఒకటి ధ్యానం చేస్తుంటే ఒక విల్ పవర్ అనేది వస్తుంది. దాని ద్వారానే ఇప్పుడు నేను వ్యాపారము చేసుకుంటున్నాను, ఇల్లుని చూసుకుంటున్నాను, పిల్లల్ని అంతా నేను బాగానే చూసుకోగలుగుతున్నాను. ఒకటి ఎవరో నాకు వెనకాల ఒకరు ఉన్నారు, సహాయం చేస్తున్నారు అనే ధైర్యం వస్తుంటుంది. ఎవరో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడకపోవడం ఒకటి. ఆరోగ్యాల విధంగా బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. అందరూ బాగా ధ్యానం చేయాలా, అందరూ బాగుండాలి అనేది ప్రతి ఒక్క చోటు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ధ్యానం నేర్పిస్తుంటాను. ఇది ఒక 20 minutes జర్నీ ఉన్నక్కడ ఇక్కడ నుంచి మా ఊరికి ఉరుకుంది అనేసి ఉంటుంది. ఆడ బస్సులో కానీ 20 minutes, ½ an hour లో ఉంటుంది. ½ an hour కూడా ఎవరు వచ్చినా కూడా ఒక అన్ఎడ్యుకేటెడ్స్ ఎడ్యుకేటెడ్స్ ఎవరికో ఒకరికి ధ్యానం చెప్పే తీరుతాను. రోజుకి ఒక్కరికన్నా ధ్యానం చెప్పే తీరాలనేది నాకు ఉంటుంది. బుక్స్ బాగా చదువుతాను. అందరూ బాగా చదవండి, బుక్స్ చదవండి, కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి, ధ్యానం బాగా చేయండి, ఆరోగ్యం బాగా చూసుకోండి. అంతే. నమస్కారం.